ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. ఇవాళ సాంఖ్యకారకుల క్లాస్కి స్వాగతం. కిందటి వారం మనం 56వ కారిక దాకా చేశాము. 56వ కారిక ఇతి ఏషః ప్రకృతికృతః మహదాదిభూత విశేష పర్యంతః ప్రతిపురుష విమోక్షార్థం స్వార్థ ఇవ పరార్థ ఆరంభః అని మనం చూసినట్లుగా ఒక బిందె అనేది తీసుకుంటే ఆ బిందె దానిని నీళ్లు తోడడం కోసం మనం వాడతాం. ఆ బిందెని తయారు చేసిన విధానము నీళ్లను అది ఒక సేకరించడానికి ఉపకరము. కానీ అది తోడే వాళ్ళు వారికి ఆ నీరు అవసరము. ఆ నీరు తాగబడుతుంది కాబట్టి దానికి కూడా ఒకళ్ళు అవసరము. అలా చూసుకుంటే బిందెకు ఏమాత్రము వీళ్ళిద్దరితోని సంబంధం లేకుండా కూడా అది అక్కడ పని చేస్తోంది. అలాగే సృష్టి కూడాను సృష్టి ద్వారా సృష్టిని రచించినటువంటి ప్రకృతికి ఏమాత్రము పని లేదు. సృష్టికి కూడా అది ఎప్పుడు తొలగిపోతుందంటే పురుషుడు మోక్షము అనేది పొందినప్పుడు అది పూర్తిగా తొలగిపోతుంది. సో ఇది తొలగిపోయినప్పటికీ నమస్కారం మొదలు పెట్టాను, ఎందుకంటే రికార్డింగ్ అనే ఉంటుంది కదా అని చెప్పి. ఓకే, అయితే బిందె గురించి మనం కిందటి క్లాస్లోని రికార్డింగ్లో చెప్పినది ఏంటంటే, ఒక బిందె అనేది ఎలా అయితే ఉపకరముగా నీళ్లు తోడే వాళ్ళకి ఆ నీటికి మధ్యన వారి యొక్క సంయోగాన్ని కుదురుస్తుందే కానీ బిందెకు ఏమాత్రం కూడా నీటితో సంబంధం లేదు. కానీ దానిని తయారు చేసిన విధానం ఏదో నీరు కోసమే ప్రత్యేకంగా తయారు చేసినట్లుగా ఉంటుంది. అలాగే సృష్టి కూడా ప్రకృతి సృష్టించినప్పుడు అది ఏదో తన కోసమే చేసినటువంటి అంత జాగ్రత్తగా అంత శ్రద్ధతోని తన ఆనందం కోసమే చేసుకున్నట్లుగా ఉన్నప్పటికీ కూడా నిజానికి ప్రకృతి ఏమాత్రము అందులోని ఏది ఉపయోగించుకోవడానికి ఉండదు. అది కేవలం పురుషుడు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఆ ప్రకృతి సృష్టిని రచించడం అది జరిగింది అని ఇక్కడ అర్థం. అయితే మనం కొత్త కారికలోకి మూవ్ అవుదాం. వత్స వివృద్ధి నిమిత్తం క్షీరస్య యథా ప్రవృత్తి అగ్న్యస్య పురుష విమోక్ష నిమిత్తం తథా ప్రవృత్తి ప్రధానస్య. వత్స వివృద్ధి నిమిత్తం క్షీరస్య యథా ప్రవృత్తి అగ్న్యస్య. ఇప్పుడు ఆవు ఉంది, దూడ ఉంది. ఆవు ఆ దూడ పుట్టిన తర్వాత పాలింటల్లో పాలు ఎలా అయితే చేరుతాయో అవి చేరినది కేవలం ఆ దూడ తాగడానికి మాత్రమే. కానీ అది చేరి ఉన్నది కూడా అది ఆవులోనే, తల్లిలోనే ఉంది. ఎప్పుడైతే దూడ పెద్దదవుతుందో, ఎప్పుడైతే అది ఇంకా దానికి పాలు అవసరం లేవో దాని మానాన అది వెళ్ళిపోతుంది. పాల అవసరం కూడా లేదు కాబట్టి అవి మాయమైపోతాయి. అలాగేట పురుషుని యొక్క విమోక్ష నిమిత్తం తథా ప్రవృత్తి ప్రధానస్య. ప్రధానము అంటే మూల ప్రకృతి కదా. ఈ మూల ప్రకృతి ఏం చేస్తుంది? మూల ప్రకృతి కూడా అలాగే
తన యందు మొత్తం అంతటిని కూడాను ఆ సృష్టిని నిర్మించినప్పుడు, పురుషుడు ఎంతకాలమైతే దానిని ఉపయోగిస్తాడో అంతకాలం ఉపయోగించి, ఎలా అయితే దూడ పెద్దదైపోయి వెళ్ళిపోయిందో తన మానాన, అంటే గమ్యం చేరుకుంది దూడ. అలాగే పురుషుడు కూడా మోక్షాన్ని పొంది గమ్యం చేరుకున్నప్పుడు, దానమ్మట అదే సృష్టి పూర్తిగా ఆహ్, హ్మ్, మాయమైపోతుంది. దాని అవసరమేమి లేకపోవడం వల్ల. ఇది దీని యొక్క అర్థము. అసలా అయితే ఆవు పాలింటలో జడమైన అనగా చైతన్యం లేని పాలు చైతన్యమైన దూడ కొరకు సిద్ధం చేసి ఉంచబడతాయో, అలాగే జడమైన ప్రకృతి ద్వారా సృష్టి పురుషుని కొరకు సిద్ధం చేసి ఉంచబడుతుంది. దూడ పెద్దది అయి ఇంక పాలు తాగనప్పుడు ఎలా అయితే పాలు మాయమైపోతాయో, అలాగే పురుషుడు మోక్షం పొందినప్పుడు సృష్టి కూడా మాయమైపోతుంది. ఇంకా మనం చివరికి వస్తున్నాము కాబట్టి కారికలు సులభం అవుతాయి. ఆహ్, సాంఖ్యకారిక 58 ఔత్సుక్య నివృత్త్యర్థం యథా క్రియాసు ప్రవర్తతే లోకః పురుషస్య విమోక్షార్థం ప్రవర్తతే తద్వత్ అవ్యక్తం. ఔత్సుక్య నివృత్త్యర్థం మనం అందరం కూడా కొంత ఉత్సుకత ఉంటుందనమాట. మనం ఏదైనా చేయడానికి, ఒక పని చేయడానికి ఉత్సుకత ఉంటుంది. ఆ ఉత్సుకతతోనే మనం పనులన్నీ చేపడతాం. ఉదాహరణకు ఆకలి అనేది తీసుకుందాం సులభమైన ఉదాహరణ. ఆకలి ఉన్నప్పుడు మనం తిండి కోసం తిరుగుతూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. ఏదో ఒకటి తినాలి అని చెప్పి. అది ఉత్సుకత కింద ఇక్కడ భావిద్దాం. ఉత్సాహం ఉంది. ఆ పని చేయడానికి. ఏంటా పని చేయడానికి? ఏదోటి తినడానికి. ఒకసారి తినేసిన తర్వాత పూర్తిగా ఆకలి పోయిన తర్వాత మనం ఇంక దాని జోలికి కూడా వెళ్ళం. ఆ క్రియ నుండి విరమించుకుంటాం. ఇక దాన్ని మళ్ళీ చేపట్టం. అలాగే పురుషుడు కూడా విమోక్షార్థం ప్రవర్తతే తద్వత్ అవ్యక్తం. పురుషస్య విమోక్షార్థం. పురుషుడు కూడా ఆ మోక్షం కొరకు ఆ ఉత్సాహంతో ఆ పని మీదే ఉంటాడు. ఉండి ఆహ్, ఆహ్, ఎప్పుడైతే అది పూర్తయిపోతుందో, ఆ తర్వాత ఆ క్రియ యొక్క అవసరము లేదు. కాబట్టి అది కూడా దాని నుంచి విరమించుకుంటాడు. సో, లోకంలో మనుష్యులు తమ కోరికలను కొనుటకై ఆయా పనులు చేపడతారు. తమ కోరికలు తీరగానే విరమిస్తారు. ఆకలి వేసినప్పుడు తినే వరకు ప్రయత్నం చేస్తాడు. ఆకలి తీరాక ఆహారం వైపు చూడడు, ఆలోచించడు. అలాగే ప్రకృతి తన కోసం చేస్తున్నట్లు చిత్తశుద్ధితో సృష్టిని సిద్ధం చేసిన పురుషుడు మోక్షం పొందే వరకు ఆ పని మీదే ఉంటుంది. ఒకసారి పురుషుడు మోక్షం పొందాక ఆ సృష్టి అవసరం ఉండదు. ఆ పురుషుడు ఇంక దానిపై ఉత్సుకత చూపించడు. సో, ఇలాగా వాటి యొక్క ప్రవర్తన. 59వ కారిక రంగస్య దర్శయిత్వా నివర్తతే నర్తకీ యథా నృత్యాత్ పురుషస్య తథా ఆత్మానం ప్రకాశ్య వినివర్తతే ప్రకృతిః. రంగస్థలం ఉంటుంది, నర్తకి ఉంటుంది, ప్రేక్షకులు ఉంటారు. నర్తకి నృత్యం చేసి తను ఎలా అయితే తను కనబడ్డాడు, కనబడ కనబడింది నర్తకి అని తెలుసుకున్నప్పుడు తను విరమించుకుంటుంది. పురుషుడు తన స్థానంలోనే తను ఉండి చూసి, సాక్షిగా చూసి తను విరమించుకుంటాడు.
ఇది పురుష ప్రకృతి యొక్క అసలు వారి యొక్క సంబంధం. మనం పూర్వం కూడా ఇది చూడడం జరిగింది. ఈ విషయంలోని ఇప్పుడు ఉదాహరణకు 'అంగపంగు వత్' 'అంధపంగువత్' ఆహ్, ఒక గుడ్డివాడు, కుంటివాడు ఇద్దరు కూడా ఒక అరణ్యంలో కలిస్తే ఒక చోట వారిద్దరూ గ్రామం చేరుకోవాలి. ఇద్దరి గమ్యము ఒకసారి చేరిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఒకరినొకరు సహకరించుకున్నారు. ఎందుకంటే ప్రకృతి జడమైనది, చైతన్యం లేదు. పురుషుడికి చైతన్యం ఉంది గానీ కదలిక లేదు. అందుకు ఇద్దరి అవసరం ఒకరికొకరికి ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ప్రయాణం చేసి గమ్యం చేరుకున్న తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలా అయితే ప్రేక్షకుల కోసం ఒక నర్తకి రంగస్థలం పైకి వచ్చి కొంతసేపు ప్రదర్శన చేసి విరమించుకుంటుందో, అలాగే పురుషుని భోగము, ఉపవర్గము. భోగము అంటే మళ్ళీ తిరిగొస్తాడు. అంటే జన్మ అయ్యేదాకా అది తర్వాత మళ్ళీ తిరిగొస్తాడు. అపవర్గము అంటే మోక్షము. అదొకసారి పొందిన తర్వాత ఇంకా అవసరం లేదు. ఏదైనప్పటికీ ఆ రెండిటి ని తీర్చే వరకు ఉండి ప్రకృతి సృష్టిని సిద్ధం చేసి కొంతకాలం ప్రదర్శించి, అనగా మోక్షం పొందే వరకు ప్రదర్శించి, మరలా లయస్థితిని చేరుకుంటుంది. లయస్థితిని చేరుకోవడం అంటే, ఇప్పుడు అందరికీ మరి మిగిలిన అందరికీ కూడా సృష్టి నడుస్తుంది. ఆ ఒకడికి లయ అయ్యింది. ఆ ఒకడికి మోక్షం వచ్చింది కాబట్టి, వాడికి సృష్టి అనేది వాడికి లయ. సో, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎవరిది వారిదే. ఒక్కసారి మోక్షం పొందిన తర్వాత వాడికి అసలు ప్రకృతి, సృష్టి, సంసారము ఇటువంటి వాటితోని ఏమాత్రం పని లేదు కాబట్టి వాడికి అది లయ. మిగిలినందరికీ కూడా ఆ ఇల్యూషన్ అనేది ఉంటుంది కానీ, ఇతనికి ఆ ఇల్యూషన్ తొలగిపోయింది. ఆ భ్రమ తొలగిపోయింది కాబట్టి అతనికి ఏమాత్రం ఇంకా అవసరం లేదు. నానావిధైః ఉపాయైః ఉపకారిణీ అనుపకారిణః పుంసః గుణవతీ అగుణస్య సతః తత్ కార్యం అపార్థకం చరతి. స్వతః అది. సతః కాదు. స్వతః రావాలి. నానా విధములైన ఉపాయములతో. అయితే ఇప్పుడు ఇక్కడ స్వార్థము, పరార్థము అనేది మనం చూస్తే నిష్కామ కర్మకి అద్భుతమైనటువంటి ఉదాహరణ ప్రకృతి ప్రధానము. ఎలాగట? అనుపకారిణః పుంసః. పురుషుడు ఏమాత్రం ఉపకారం చేయడు తిరిగి. ప్రత్యుపకారం అనేదే లేదు. అయినప్పటికీ ఎన్నో విధాలైనటువంటి ఉపాయాలతో, ఉపకరణాలతో ప్రకృతి ఎటువంటిది? గుణవతి. గుణవతి అనగా ఇక్కడ త్రిగుణములతోని చేసినటువంటిది. త్రిగుణములతో కూడినటువంటిది. అగుణస్య ఎవరు? పుంసః. పురుషునికి గుణములు లేవు. గుణములు లేవు కాబట్టి అగుణః. స్వతః తత్ కార్యం అపార్థకం చరతి. స్వతః గుణవతి తనకి తానే పరార్థము కొరకు అనగా పురుషుని కొరకు కార్యం చరతి. పనిని చేపడుతుంది. సో, చక్కటి ఉదాహరణ ఈ విధంగా చూస్తే బహుశా నాకు అంత జ్ఞానం ఈ విషయంలో లేనప్పటికీ నవరాత్రులు జరుగుతున్నాయి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ముందర. దేవి అనగా ప్రకృతియే కదా! సో, ఆ ప్రకృతి నుండి ఎన్నో ఉద్భవిస్తాయి. ఆ ప్రకృతి నుండి ఎన్నో ఉద్భవించినవి ఇవన్నీ కూడాను పురుషుని యొక్క మోక్షము పొందుట కొరకు వినియోగించవలసినటువంటివే అని ఇక్కడ భావించాలి. అంటే దుర్గా నవరాత్రులు
ఎందుకు చేస్తాము అనే విషయంలోని నాకు పూర్తిగా జ్ఞానము లేనప్పటికీ ఆఫ్‌కోర్స్ దుర్గాష్టమి, మహిషాసురమర్దిని అవన్నీ ఉంటాయి. అవి కాకుండా కూడాను బహుశా ప్రకృతిని ఆరాధిస్తున్నటువంటి మనం, ఆ దేవిని మనం పూజిస్తున్నాము అని చెప్పి కూడా నాకు అనిపిస్తుంది. ఇది నిష్కామ కర్మకు అద్భుతమైనటువంటి ఉదాహరణగా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎందుకు అంటే పురుషుడు స్వార్థపరుడు. స్వార్థం ఏమిటిక్కడ? మోక్షం పొందడం కొరకు. పైగా తన కర్త కాదు. పురుషుడు తప్పేమీ లేదు. అతడు స్వతహాగానే అతడు కర్త కాదు. ఏదీ పని చేపట్టడు. నిస్సంగః పురుషుడికి సంగము లేదు. అలాగే నిర్గుణః గుణములు లేవు. అటువంటి వాడికి మరి తిరిగి నువ్వు నాకిది చేశావు కాబట్టి నేను నీకిది చేస్తాను అనే అవసరమూ లేదు. అందుకు తన స్వార్థము కొరకు తను చేసుకొని తను విరమించుకుంటాడు. కానీ ప్రకృతి స్వాభావికంగా పరస్యార్థమే తను కార్యములను చేపట్టేటటువంటి ఆహ్, స్థితిని కలిగినటువంటిది. అందుకు తన జాబ్ డిస్క్రిప్షన్ అటువంటిది. గుణములతో కూడినటువంటిది. అలాగే ఆహ్, క్రియలను చేపట్టేటటువంటిది. ఇవన్నీ చేసినప్పుడు ఆ పురుషునికి ఖచ్చితంగా అన్ని అవసరములు చేకూర్చి, ఆ తర్వాత పురుషుడు విరమించుకున్న తర్వాత తను కూడా విరమించుకుంటుంది. నానా విధములైన ఉపాయములతో ఉపకారము చేయునది సత్వరజస్తమో గుణములతో కూడినది అయినటువంటి ప్రకృతి ఉపకారము చేయనట్టి నిర్గుణుడైన నిత్యుడైన ఆ పురుషుని ప్రయోజనము కొరకు నిస్వార్థంగా పనిచేస్తూనే ఉంటుంది. ప్రకృతికి ఏమాత్రము ప్రయోజనము ఉండదు. పురుషుడు నిర్గుణుడు, నిష్క్రియుడు, నిత్యుడు, ఉదాసీనుడు, కేవల సాక్షి. అతని నుండి ఏ ఉపకారము కుదరదు. అందుచేత ప్రకృతి నిష్కామ కర్మకు చక్కటి ఉదాహరణ. ఒక సాధువు వలె 61వ కారిక ప్రకృతేః సుకుమారతరం న కించిత్ అస్తి మే మతిః భవతి. యా దృష్టా అస్మి ఇతి పునః న దర్శనం ఉపైతి పురుషస్య. ఇవన్నీ చెప్పినా కదా, ఇంకా చివరికి వస్తున్నటువంటి కారికలు కాబట్టి సులభంగా ఉంటాయి. ప్రకృతేః సుకుమారతరం న కించిదస్తి మే మతిః భవతి. నాకనిపిస్తుంది ప్రకృతి అంత సుకుమారి మరొకటి లేదు అని. అది ఎందుకు సుకుమారి అంటే తనకు ఉన్నటువంటి ఆహ్, ఆహ్, సిగ్గు అనుకోవచ్చు. ఎటువంటిది ఒకసారి కనబడిన తర్వాత మళ్ళీ ఇంక మొహం చూపించదు. అంత సుకుమారం. నేను చూడబడితిని అని చెప్పి ఇంక మళ్ళీ ఇంకా రాదు. ఆ పురుషుడి చేత చూడబడ్డాను నేను. మళ్ళీ ఇంకా ఆ పురుషుడికి కనబడకుండా వెళ్ళిపోతుంది. యా దృష్టా అస్మి ఇది పునః న దర్శనం ఉపైతి పురుషస్య. అది దానర్థం. ఇది చక్కటి ఉపమానం. ఎలా అంటే ఇక్కడ అసలు అర్థం ఏంటి? పురుషుడు తన జ్ఞానం సంపాదించుకున్న తర్వాత ప్రకృతి అంటే ఏంటి? పురుషుడంటే ఏంటి? నేను పురుషుడను, నేను ప్రకృతిని కాను, నేను ఏ ఉపకారకరాలను కాను, హ్మ్. కరణాలను కాను నేను. అవన్నీ తెలుసుకున్న తర్వాత తనేం చేస్తున్నాడు? దాన్నే అభ్యాసం చేసి ఆ జ్ఞానము ఇలా పొందాడో లేదో మోక్షాన్ని సంపాదించుకుంటున్నాడు. సో, జ్ఞానము పొందడము అంటే ప్రకృతి నిజస్వరూపము చూడడం. ప్రకృతి నిజస్వరూపం ఒకసారి ఇలా చూసాడో లేదో ఇంక ప్రకృతికి తనతో ఇంకేం పని లేదు. ఆ పురుషునితో ఏమాత్రం పని లేదు.
విరమించుకుంటుంది వెంటనే. అందుకే ఇలా కనబడిందో లేదో ప్రకృతి ఆ పురుషునికి అంటే ఆ జ్ఞానము ఉద్భవించిందో లేదో ఇలాగా వెంటనే తను విరమించుకుంటుంది. ఎలా అయితే పురుషుడు ఒక ఒక పురుషుణ్ణి అభిమానం కలిగినటువంటి స్త్రీ ఒక్కొక్క చోట కామెంటరీలో ఏమంటారంటే ఒక రాజ రాజకులంలో పుట్టినటువంటి ఒక అభిమానం కలిగినటువంటి స్త్రీ ఒక పురుషునికి ఎలా అయితే ఇలా కనబడిందో లేదో మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోతుంది తను. అంతటి సుకుమారతరం అయినటువంటి సుకుమారి అయినటువంటి ఈ ప్రకృతి ఒకసారి పురుషుని యొక్క జ్ఞానము కలిగిన తర్వాత తను విరమించుకుంటుంది. ప్రకృతి కంటే సుకుమారమైనది ఇంకేదీ లేదని నా అభిప్రాయం. పురుషుని చేత ఒకసారి మాత్రమే చూడబడితే నేను చూడబడ్డాను అని మరల పురుషుని ముందరకు రాదు. అంతటి సుకుమార తత్వము. అంటే ఇది పురుషుడు ఎవరు, ప్రకృతి ఎవరు అనే జ్ఞానము కలిగిన తర్వాత ఇంకా మోక్షము పొందువానికి ప్రకృతితో పని లేదు కాబట్టి అది పక్కకు వైదొలగుతుంది. 62వ కారిక. తస్మాత్ న బధ్యతే అసౌ న ముచ్యతే న అపి సంసరతి కించిత్ సంసరతి బధ్యతే ముచ్యతే చ నానాశ్రయా ప్రకృతి. మళ్ళీ ప్రకృతి పురుషుని యొక్క భేదము ఇక్కడ తెలుసుకుంటున్నాం. పురుషుడికి బంధము లేదు, న బధ్యతే న ముచ్యతే. అలా అని చెప్పి పురుషునికి ముక్తి లేదు. మరి మనం మోక్షం గురించి మాట్లాడుతున్నాం. మోక్షము ఒక శరీరములో ఉంది కాబట్టి ఆ శరీరము నుండి మోక్షము. అసలైతే పురుషుడు తన మానన తన ఉంటే అసలు స్వరూపము బంధము లేదు, మోక్షము లేదు. అలా అని తిరిగే రకము కాదు. నా సంసరతి కించిత్. కర్మానుగుణముగా పురుషుడు తిరగవలసి వస్తుంది, బంధింపబడాల్సి వస్తుంది, మోక్షం పొందవలసి వస్తుంది. కానీ అసలు నిజంగా చెప్పాలి అంటే కేవలుడికి ఆ కేవలమైనటువంటి పురుషునికి ఏవి అంటుపట్టవు. తిరిగేటటువంటిది ప్రకృతి, సంచరించేటటువంటిది ప్రకృతి. అనగా శరీరము ఉంది కదా మనది, అది తిరిగేటటువంటిది. బంధింపబడేటటువంటిది మోక్షము పొందేటటువంటిది. మోక్షము అనగా ఈ ప్రకృతి నుండి విముక్తి. సో నానాశ్రయా ప్రకృతి. సో పురుషునికి బంధము లేదు, మోక్షము లేదు, సంచరించడం అనేది కూడా లేదు. అవి ప్రకృతి ద్వారా నిర్మితమైనటువంటి మరియు పురుషుడు ఆశ్రయం పొందేటటువంటి శరీరములకు వర్తిస్తాయి కాబట్టి పురుషుని మోక్ష ప్రస్తావన జరుగుతోంది. కానీ నిజానికి పురుషునికి బంధము లేదు, మోక్షము లేదు, అసలు తిరగాల్సిన అవసరము కూడా లేదు. 63వ కారిక. రూపైః సప్తభిః ఏవతు బధ్నాతి ఆత్మానం ఆత్మనా ప్రకృతిః స ఏవ చ పురుషార్థం ప్రతి విమోచయతి ఏక రూపేణ. ఇక్కడ పూర్వం మనం ధర్మాధర్మాలు అని చెప్పి ఒక 8 భావములు తెలుసుకున్నాము. బుద్ధి సర్గ యొక్క భావములు అని చెప్పి, బుద్ధి సృష్టి యొక్క భావములు అవి 8 అని తెలుసుకున్నాము. అవి ఏంటంటే జ్ఞానము, అజ్ఞానము, ధర్మము, అధర్మము, ఐశ్వర్యము, అనైశ్వర్యము, వైరాగ్యము, అవైరాగ్యము లేక రాగము. 8 అవి. ఆ 8లో పూర్వము ఇంకొకటి కూడా చూసాం మనము. విపర్యయము, అశక్తి, తుష్టి, అలాగే సిద్ధి అని చెప్పి చూసాం. విపర్యయము అనగా ఏంటంటే చాలా దూరాన ఒక స్తంభము ఉంటే అది మనిషా స్తంభమా అనే సంశయ జ్ఞానము విపర్యయము.
చక్కగా కనబడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కరణ వైకల్యము చేత, ఇంద్రియ వైకల్యము చేత ఒక వస్తువుని గ్రహించలేకపోవడము ఆసక్తి. తుష్టి అనేది ఒక రకమైనటువంటి సంతృప్తి. ఆ సంతృప్తి ఏంటంటే, దాని వలన ముందరకు ప్రగతి అనేది ఉండదు. ఇంకేం తెలుసుకుంటానులే, చాలులే తెలుసుకున్నది అని చెప్పి తుష్టి. ఈ తుష్టి 2 రకాలు. ఒకటి బాహ్య తుష్టి, ఇంకొకటి ఆధ్యాత్మిక తుష్టి. ఆధ్యాత్మిక తుష్టి అంటే పురుషుడు యొక్క జ్ఞానము, ప్రకృతి యొక్క జ్ఞానము తెలిసినప్పటికీ కూడా దానిని ముందరకు సాగించకపోవడం, సాధన చేయకపోవడం అలాంటిది. దాని వలన ఏమాత్రము లాభం లేదు, మోక్షము పొందడు. జ్ఞానము పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా. జ్ఞానం పొందినప్పటికీ కూడా. బాహ్య తుష్టి అన్నప్పుడేంటంటే, ఇంద్రియములు ఉన్నాయి, వాటిని వాడాడు, బుద్ధి ఉంది, వాటిని వాడాడు. అహింస పరమధర్మం అన్నాడు కాబట్టి, అహింసని పాటించాలి, నేను ఏ పనిని చేపట్టను. ఎందుకంటే ఏదైనా పని చేపడితే మళ్ళీ హింసతో కూడినటువంటిదవుతుంది. డబ్బు సంపాదించను. ఎందుకంటే డబ్బును సంపాదిస్తే మళ్ళీ దానికి అతుక్కుపోతానేమో. ఇలా అని చెప్పి వాటి నుంచి తప్పించుకోవడం అంటే అకర్మ. పని చేయకుండా కూర్చోవడం. అది బాహ్య తుష్టి. దానివల్ల కూడా ఏమాత్రము లాభం లేదు. ఎందుకంటే మనం భగవద్గీతలో చెప్పినట్లుగా అకర్మ మనకు మంచిది కాదు. మనం కర్మను చేపట్టాలి. కానీ ఈ జ్ఞానముతో కూడినటువంటి మన ప్రయత్నము చేస్తూ ఉండగా ఏమాత్రం మనకు దాని యొక్క కర్మ ఫలాన్ని మనకు అంటదు కాబట్టి మనం చక్కగా ఆ పని చేస్తూ ఒకవైపు ఈ మోక్ష మార్గంలో కూడా ఉంటాం. అది తుష్టి అనేది లేకుండా అది సిద్ధి అవుతుంది. అప్పుడు ఆ జ్ఞానము పొంది జ్ఞానంతో పాటుగా ఉండి తద్వారా మనం మోక్షం పొందగలగడం సిద్ధి. ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే విపర్యయము, అసక్తి, తుష్టి అనేటటువంటివి ఈ 7 ధర్మాల ద్వారా ధర్మాధర్మాలు, అజ్ఞానము, వైరాగ్యము, రాగము, ఐశ్వర్యము, అనైశ్వర్యము అనే 7 వంటి వలన అవి నడుస్తూ ఉంటాయి. ప్రకృతి ఆత్మానం ఆత్మనా బధ్నాతి రూపైః సప్తభిః. ఈ 7 చేత తనను తాను బంధించుకుంటుంది. సృష్టించింది మరి. సృష్టించి ఆ 7 ప్రకారమే తను నడుచుకుంటూ వెళ్తోంది సృష్టి తీరులో. కానీ ఇంకొకటి మిగిలిపోయింది. అది జ్ఞానము. ఆ జ్ఞానము సిద్ధికి సంబంధించినటువంటిది. ఎప్పుడైతే జ్ఞానము అనేది పొందడం జరుగుతుందో ఏకరూపేణ, అందుకే ఏకరూపేణ అన్నాడు. ఆ ఏకరూపేణ అనగా ఆ జ్ఞానము అనేదే ఏకరూపం ఇక్కడ. స ఏవచ పురుషార్థం ప్రతి విమోచయతి ఏకరూపేణ. ఆ ఒక్క జ్ఞానం అనే దాంతోని మట్టుకు విమోచనం అనేది జరుగుతుంది. పురుషుడికి ఎప్పుడైతే జ్ఞానం అనేది సిద్ధిస్తుందో అప్పుడు ప్రకృతి యొక్క అవసరము కూడా లేకపోయింది. సో ప్రకృతి తనను తాను 7 రకముల ధర్మాదులతో బంధించుకుంటుంది. ఆ 7 ధర్మము, అధర్మము, జ్ఞానము, అజ్ఞానము, వైరాగ్యము, అవైరాగ్యము, ఐశ్వర్యము, అనైశ్వర్యము. పురుషుని ప్రయోజనాన్ని సిద్ధింపచేసి జ్ఞానముచే తనను బంధి విముక్తురాలని చేసుకుంటుంది. బంధము అంటే ఒకదానితో ఒకటి పెనవేసుకోవడం. ఒకవేళ ఇద్దరి ఆలింగనంలో ఒకరి ప్రమేయము లేకున్నా మరొకరి ప్రమేయముచే ఇద్దరి ఆలింగనములో బంధింపబడతారు. పురుషుడు
బంధింపబడ్డాడు. తనేమో వెళ్లి నన్ను బంధించు అనట్ల. అయినప్పటికీ బంధమే. అలాగే చేతన పురుషునికి, జడ ప్రకృతికి గల బంధము. అది ఎప్పుడు తొలగిపోతుంది? ఆ జ్ఞానము అనేది దాంతో సిద్ధించినప్పుడు. కానీ అంతకు ముందంతా కూడా ఈ ఏడిటి వలన కూడా ఆ పురుష ప్రకృతుల యొక్క బంధము అనేది కొనసాగుతోంది. 64వ కారిక. ఏవం తత్వాభ్యాసాత్ న అస్మి న మే న అహం ఇతి అపరిశేషం అవిపర్యయాత్ విశుద్ధం కేవలం ఉత్పద్యతే జ్ఞానం. ఏవం తత్వాభ్యాసాత్ ఈ విధంగా తత్వములు ఏంటి? 25. ఈ 25 తత్వముల యొక్క అభ్యాసము ద్వారా న అస్మి లేను, న మే న అహం ఇది అపరిశేషం. న మమ న అహం, నేను అనేటటువంటిది లేను అనే జ్ఞానము కలుగుతుంది. అవిపర్యయాత్ విశుద్ధం కేవలం ఉత్పద్యతే జ్ఞానం. 25 తత్వముల జ్ఞానము పొందాక ఈ తత్వాలను పదే పదే మననం చేయడం వలన, అది అభ్యాసం అంటే. అభ్యాసం అనగా పునఃస్మరణం అలా జరుగుతూ ఉండాలి. దేనికి? ఈ 25 తత్వములు అనగా ఏంటవి? పురుషుడు 1, మూల ప్రకృతి 2, మహత్ అహంకారము 3, 4, పంచతన్మాత్రములు 5, ఆ తర్వాత పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు ఎన్నయ్యాయి? 19 అయ్యాయి. మనస్సు 20. తర్వాత పంచభూతములు ఇంకొక 5, మొత్తం కలిపి 25. ఈ జ్ఞానము పొంది ఇందాక చెప్పుకున్నాం కదా, తుష్టి కాకుండాను పదే పదే పునఃస్మరణం చేస్తూ సిద్ధి అనే దాంట్లో మనం ఉండాలి. తుష్టిలోనే ఉండిపోవడము చాలా మంది పొరపాటుది. నాకు తెలిసిపోయిందిలే, ఇంకా నాకు మోక్షం వచ్చేసినట్లే అనేసుకోవడం పొరపాటు. దానిని పదే పదే దాని యందే రమిస్తూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. ఆ 25 తత్వముల జ్ఞానం పొందాక ఈ తత్వములను పదే పదే మననం చేయడం వలన నేను కర్తను కాను, అహం కర్త న అస్మి, న అహం న మమ న మమ కర్తవ్యం. అలాగే నేను అంటూ లేను, న అహం ఇది అపరిశేషం, నాదంటూ ఏమీ లేదు. పరిశేషం ఏది నా వస్తువు అంటూ ఏమీ లేదు. అవిపర్యయాత్, విపర్యయము ఇంకొక ఆల్టర్నేటివ్ అనేది లేదు అనేటటువంటి ఆ సంశయం, ఆల్టర్నేటివ్ అనేది ఎప్పుడైనా మనకి ఒక సందేహం పుట్టుకొస్తుంది. కానీ అవిపర్యయాత్ అటువంటిదేమీ లేదు అనే సంశయరహితమైనటువంటి జ్ఞానము. సంశయము ఉన్నటువంటి జ్ఞానము ఏది? విపర్యయము అని మనం చెప్పుకున్నాం కదా ఇందాక. విపర్యయము అనేది సంశయ జ్ఞానము. దూరంగా ఉన్నటువంటి స్తంభము కనబడితే అది స్తంభమా మనిషా అనేది సంశయము, సంశయ జ్ఞానం. అది విపర్యయం. అందుకు అవిపర్యయాత్ అనగా సంశయరహితమైనటువంటి జ్ఞానము. విశుద్ధము అంటే శుద్ధ సత్వము. ఆ శుద్ధ సత్వమైనటువంటిది ఏంటి? పురుషుడే. ఆ కేవలం విశుద్ధం, అదియే నేను
అనేటటువంటిది జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమే మోక్షమునకు మార్గమవుతుంది. ఇక్కడ తేడా చూపించారు. ఏంటంటే, విశుద్ధమైనటువంటి కేవల జ్ఞానము అనేది కలిగినప్పుడు మాత్రమే మోక్షము సిద్ధిస్తుంది. ఇప్పుడు తత్వాభ్యాసము పొందడం ఒకటి. అది తెలుసుకున్నప్పటికీ కూడా పూర్వం ఇంకొకటి చూసాం మనం, గుర్తుందో లేదో. వైరాగ్యము పొందినంత మాత్రాన మోక్షము రాదు. వైరాగ్యముతో పాటు జ్ఞానము పొందితేనే మోక్షం కలుగుతుంది. వైరాగ్యము వలన ఇది అంతా నాకొద్దు అని తెలుసుకుని లయ అయితే మటుకు అవుతుందిట. అంటే ప్రకృతి యందు లయ అనేది జరుగుతుంది. కానీ ఎప్పటికైనా సరే నేను మళ్ళీ తిరిగి రావాలి. జ్ఞానము పొందినప్పుడు మాత్రమే, వైరాగ్యముతో పాటు జ్ఞానం పొందినప్పుడు మాత్రమే మోక్షం అనేది కలుగుతుంది. అందువలన నేను కర్తను కాను, నేను అంటూ లేను, నాదంటూ ఏమీ లేదు అనేటటువంటి ఈ నేను, ఈ శుద్ధమైనటువంటి శుద్ధ సత్వమైనటువంటి నేను కేవల పురుషుడను అనేటటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే నేను పొందుతానో, ఆ సంశయరహితమైనటువంటి జ్ఞానమే నాకు మోక్షము కలిగిస్తుంది. 65వ కారిక. తేన నివృత్త ప్రసవాం అర్థవశాత్ సప్తరూప వినివృత్తాం ప్రకృతిం పశ్యతి పురుషః ప్రేక్షకవత్ అవస్థితః స్వస్థః. ఈ ప్రసవించేటటువంటి గుణము కలిగి ఉంది ప్రకృతికి. పురుషుడు ప్రసవించేటటువంటి గుణం లేదని మొదట్లోనే మనం చెప్పుకున్నాం. అలాగే సప్తరూప వినివృత్తాం, ఇందాక మనం చెప్పుకున్నాం. సప్తరూపముల ద్వారా ప్రకృతి తనను తాను ఆత్మనా ఆత్మానం, తనను తాను బంధించుకుంటుంది. జ్ఞానము అనేది పొందిన తర్వాత విముక్తి అనేది కలిగింది. తేన నివృత్త ప్రసవాం, ఈ జ్ఞానము, తేన అనగా జ్ఞానేన, జ్ఞానేన నివృత్త ప్రసవాం అర్థవశాత్, అర్థవశాత్ అనగా ఇక్కడ జ్ఞానము ద్వారా సప్తరూప వినివృత్తాం ప్రకృతిం పశ్యతి పురుషః, పురుషః ప్రకృతిం పశ్యతి. ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా ప్రకృతి అంతా కూడా అర్థమైపోయింది. పశ్యతి అంటే అంతా చూస్తున్నాడు. ఓ ఇదంతా ఒక లీల, ఒక నాటకం, ఒక భ్రమ, నేను ఇదేదీ కాను అని పూర్తిగా ప్రేక్షకుని వలె చూస్తున్నాడు. అప్పుడు ప్రేక్షకుడు ఎలా చూస్తాడు? ఒక రంగస్థలంలో తను కూర్చుని ఉన్నప్పుడు తన ఆసనంలో కూర్చునే ఉంటాడు కదలకుండా. తనేమో వెళ్ళిపోయి ఆ స్టేజ్ ఎక్కి డాన్స్ చేయడు కదా, నర్తకి చేస్తూ ఉంటుంది. నర్తకి చేస్తున్నదే అక్కడ కుర్చీలో కూర్చుని చూస్తున్నాడు. నర్తకి ఎలా వెళ్ళిపోయింది? ఇతని ఇంటికి వెళ్ళిపోయాడు. సో అలాగా సాక్షిగా ఉండి ప్రేక్షకుని వలె చూస్తున్నాడు. ఆ స్థితికి వచ్చినటువంటి పురుషుడు జ్ఞానము పొందేసరికి ఓహో ఇదంతా ఒక భ్రమ, ఆ ప్రదర్శన అంతా ఇలా చూసేసి తను అలా వెళ్ళిపోయింది ప్రకృతి, ఇతను ఇలా మోక్షం కొరకు కైవల్యం చేరుకున్నాడు. దేని ద్వారా? జ్ఞానము ద్వారా. పూర్వము చెప్పిన తత్వజ్ఞానము పొందిన పిమ్మట తన ఆసనమునందే కూర్చుని నర్తకిని చూస్తున్న ప్రేక్షకుని వలె సృష్టి కార్యము నుండి విరమించుకుని సృష్టిలో భాగంగా ఏర్పడిన సప్త ధర్మాదుల అనగా ధర్మము, అధర్మము, అజ్ఞానము, వైరాగ్యము, అవైరాగ్యము, ఐశ్వర్యము, అనైశ్వర్యము నుండి ఉపసంహరించుకుని ఉన్న ఆ మూల ప్రకృతిని పురుషుడు చూసి
గుర్తుంచుకోండి, మూల ప్రకృతి అర్థమైంది ఇక్కడ. సృష్టి అనేది చిన్న చిన్నవి. మూల ప్రకృతి యొక్క తీరే అర్థమైంది. ఆ మూల ప్రకృతిని పురుషుడు చూసి దాని అసలు స్వరూపం తెలుసుకుంటాడు. అలాగే తాను పురుషుడనను తెలుసుకుంటాడు. 66వ కారిక. రంగస్థః మయా ఇతి ఉపేక్షతః ఏకః దృష్టా అహం ఇతి ఉపరమతి అన్యా. సతి సంయోగే అపి తయోః ప్రయోజనం నాస్తి సర్గస్య. ఇంకా సృష్టితో పనేముంది? ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసున్నప్పటికీ కూడా, కలిసే ఉన్నారు ఇంకాను, అంటే ఇంకా చివరి గడియలు అనుకుందాం. వారి యొక్క సంయోగంలోని చివరి గడియలవి. ఎవరి యొక్క సంయోగం? నర్తకి ఉంది రంగస్థలముపై, పురుషుడు కూర్చుని ఉన్నాడు. విరమించుకోబోతుంది నర్తకి, పురుషుడు కూడా వెళ్ళిపోబోతున్నాడు. ఆ చివరి గడియల్లో ఇంకా ఆ ఉన్న రంగస్థలం యొక్క ఉపయోగం ఏముంది? దానివల్ల ఏమాత్రము ప్రయోజనము లేదు. అలాగే సృష్టి యొక్క ప్రయోజనము ఏమాత్రము కూడా లేదు. సతి సంయోగే అపి. ఆ ఇద్దరూ ఇంకా అప్పటికి పక్కపక్కనే ఉన్నప్పటికీ కూడా. ఇది ఎలా పోలుస్తున్నాడంటే ఇంకాను, ఇద్దరు పని చేసుకుంటున్నారు. ఆ పని కోసమని చెప్పి వాళ్ళిద్దరూ ఒక చోట చేరారు. చాలా ఉత్సాహంగా ఆ పనంతా పూర్తి చేశారు. అప్పటిదాకా తెగ కబుర్లు చెప్పుకున్నారు, నవ్వుకున్నారు. ఎంతో ఉత్సాహంతోని ఉపాయాలు, ఒకరంటే ఇంకొకరికి ఉపాయం చెప్పి సహాయం చేసుకుని మొత్తం అంతా చేసేసారు పని. వారిద్దరి పని అయిపోయిన తర్వాత వాళ్ళకింక మాట లేదు, మంతి లేదు. ఉదాహరణకు వాళ్ళిద్దరూ ఒక బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకళ్ళు ఓ బస్ ఎక్కాలి, ఇంకోళ్ళు ఇంకో బస్ ఎక్కాలి. కానీ ఇంకా అక్కడ నుంచునే ఉన్నారు ఆ బస్ స్టాండ్‌లో పనయిన తర్వాత. కానీ ఒకరినొకరు పెద్దగా ఇంకా పట్టించుకోవటం లేదు. పక్కపక్కనే ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఎవరి బస్సు వాళ్ళు ఎక్కడానికే చూస్తున్నారింక. అలాగా పనైపోయిన తర్వాత ఆ సృష్టి యొక్క ప్రయోజనం ఏమాత్రమూ లేదు. వాళ్ళిద్దరూ పక్కపక్కన, పురుషుడు, ప్రకృతి పక్కనే ఉన్నప్పటికీ కూడా. రంగస్థః మయా ఇతి ఉపేక్షతః ఏకః. ఏకః రంగస్థః. రంగస్థలంలో ఉన్నటువంటి ప్రేక్షకుడు. ఏకః ప్రేక్షకః. మయా ఉపేక్షతః, నా చేత చూడబడింది అని అతడు. అహం దృష్టా ఇతి అన్యా. ఇంకొకరు నేను చూడబడ్డాను. అన్యా అహం దృష్టా ఇతి ఉపరమతి. తను అలాగ వెళ్ళిపోయింది. నేను చూడబడ్డాను అని చెప్పి. ఒకరు నా చేత చూడబడింది, ఇంకొకరు నేను చూడబడ్డాను అని ఇద్దరూ విరమించుకుంటున్న సమయంలో కలిసి ఉన్నప్పటికీ కూడా ఆ క్షణాన ఆ సృష్టితోని ఏమాత్రము, సృష్టి యొక్క ప్రయోజనం ఏమాత్రము లేదు. సమ్యక్ జ్ఞానాదిగమాత్ ధర్మాదీనాం అకరణ ప్రాప్తౌ తిష్టతి సంస్కారవశాత్ చక్రభ్రమవత్ ధృత శరీరః. సమయం అయిందా? లేదే, ఇంకా టైం ఉంది కదా మనకి. ఇంక ఇవాళతో ఉంది. ఇవాళ బహుశా ఇంకా పూర్తి అయిపోతుంది మన సాంఖ్యకారికలు ఈ స్పీడ్‌లో. ఇటొచ్చి చివరి మంగళ శ్లోకాలే రాయడం టైం కుదరలేదు. బట్ సిలబస్ అయితే అయిపోతుంది. మంగళ శ్లోకాలు చెప్పేసుకుందాం అంతే. ఒకసారి అయిన తర్వాత. సరే, 67వ సాంఖ్యకారిక. సమ్యక్ జ్ఞానాదిగమాత్ ధర్మాదీనాం అకరణ ప్రాప్తౌ తిష్టతి సంస్కారవశాత్ చక్రభ్రమవత్ ధృత శరీరః. ఇది చాలా చక్కటి ఉపమానం. ఇది కూడాను చాలా ఉపయోగం మనకి. సృష్టి యొక్క తీరు, మన యొక్క స్థానము తెలుసుకోవడానికి.
సమ్యక్ జ్ఞానాధిగమాత్, చక్కగా జ్ఞానాన్ని పొందిన పిమ్మట, ధర్మాదీనాం అకరణ ప్రాప్తౌ. మనం మళ్ళీ చెప్పుకుంటున్నాము, ధర్మాదులు అనగా ధర్మము అధర్మము, అజ్ఞానము అజ్ఞానము, వైరాగ్యము అవైరాగ్యము, ఐశ్వర్యము అనైశ్వర్యము. వాటి జ్ఞానము వాటిని అధిగమించిన తర్వాత అకరణ ప్రాప్తౌ, ఇంకా చేసేదేమీ లేదు, మోక్షము పొందినట్లే లెక్క. కానీ సంస్కారములు అనేవి మనకు ఉంటాయి. ఇప్పుడు కర్మలు 3 రకాలు కదా. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అని. నాకు అర్థమైనటువంటి వరకు సంచిత కర్మ అనేది మనం పూర్వం పోగేసుకున్నటువంటిది. ఆగామి కర్మ మనం చేస్తుండగా కొత్తగా పుట్టేటటువంటివి. ప్రారబ్ధ కర్మ అంటే మనం చేసి ఇప్పుడు తీర్చుకోవాల్సిన బాకీ ఇప్పుడు తీర్చుకోవాలి. సో ఏమంటారంటే, సంచిత కర్మ పూర్వం ఉన్నని జ్ఞానము ద్వారా దానిని తెలుసుకుని దాని నుంచి విరమించుకోగలగడం. ఆగామి కర్మ కూడా జ్ఞానము ద్వారా నేను ఏ కర్మను చేపడితే నయం, ఏ కర్మలు చేపట్టకూడదు అనేటటువంటి జ్ఞానము. అలాగే నిష్కామ కర్మ పద్ధతిలోని కర్మను చేపడుతున్నప్పుడు దానికి ఏమాత్రం కూడా సంగము అనేది లేకుండా మనం ఫలాన్ని ఆశించకుండా కర్తను నేను కాను అని తెలుసుకొని ఆ కర్మను అనుసరించడమే నా కర్తవ్యము అనే జ్ఞానముతో ఆ రెండిటిని మనం తొలగించుకోగలగడం. ప్రారబ్ధ కర్మ మట్టుకుట అనుభవముతోనే అది తొలగించుకోగలుగుతాం. అందుకు ఎవరికైనా సరే తప్పదది. ఎంతటి మహాత్ముడికైనా సరే శరీరము పొందిన తర్వాత ఆ శరీరము యొక్క దాని యొక్క వ్యాపారము ఉంటుంది. ఆ వ్యాపారము పూర్తయ్యేటటువంటి సమయము ఉంటుంది. ఆ వ్యాపారం పూర్తయ్యేదాకా ఆ శరీరం అలాగా వేళ్లాడుతూనే ఉంటుంది. పురుషుడు మోక్షము పొందినప్పటికీ కూడా, ఆ శరీరంలో ఉన్నటువంటి పురుషుడు మోక్షము పొందినప్పటికీ కూడా అది ఇంకొంతకాలము ఆ శరీరము దాని పని పూర్తయ్యే వరకు తప్పదు, అలాగే ఉండాలి. ఎలాగట, ఒక కుమ్మరి కుండను తయారు చేసినప్పుడు కుండ పూర్తయిపోయింది, అతని చేతిలోకి తీసుకున్నాడు కూడా చూడండి. కుండ పూర్తయిపోయింది, చక్రం నుంచి తను తీసేశాడు. వెంటనే చక్రం ఆగిపోయిందా? ఆగిపోలేదు. ఇంకొంతసేపు చక్రం తిరుగుతూ ఉంది. సో ఈ కుండకి మోక్షం వచ్చేసింది, ఎందుకంటే దానికి జ్ఞానం వచ్చేసింది. కానీ శరీరం మటుకు ఇంకా తిరుగుతోంది. దాని పని అది చేయాలి, తప్పదు. అందుకు సినిమాల్లో చూపించినట్లుగా ఇలా మోక్షం రటంగా చేయగానే శరీరం పడిపోయింది అని కాదు. అది దానికి సమయం ఉంటుంది. సో చక్కటి ఈ జ్ఞానము పొందిన తరువాత భావన ప్రభావము ఇంకా ఏమాత్రము ఉండకపోయినా పూర్వము చేసిన కర్మానుగుణంగా పురుషుడు మోక్షము పొందినప్పటికీ శరీరము ఇంకా కొంత సంస్కారముల చేత నడుస్తుంది. ఎలా అయితే ఒక కుమ్మరి చేత చక్రం తెప్పబడి కుండను తయారు చేసి కుండ తీసి పక్కన పెట్టినప్పటికీ చక్రం పని పూర్తి అయినా కూడా అది ఏటో నేను చెక్ చేయలేదు, అది అయ్యే వరకు, అది ఆగే వరకు ఏమిటో తప్పుగా తర్వాత సరి చేస్తానులేండి. అది ఆగే వరకు బహుశా అది తిరుగుతూ ఉంటుంది. ఓకే. సో అది ఎలా అంటే అది ఎలా
అది అలాగే నేను చూసుకుంటానండి తర్వాత. ఇప్పుడు ఏం గుర్తు కూడా లేదు ఏం రాశాను. సరే. 68వ కారిక. ప్రాప్తే శరీరభేదే చరితార్థత్వాత్ ప్రధాన వినివృత్తౌ ఐకాంతికం ఆత్యంతికం ఉభయం, అది అభయం కాదు, ఉభయం కైవల్యం ఆప్నోతి. ప్రాప్తే శరీర భేదే, ఈ శరీరానికి సంబంధించినటువంటిది ఇంకా చెప్తున్నాడు. శరీరము మరల జన్మ పొందొచ్చు. జ్ఞానము అనేది పొందినప్పుడు మోక్షము వస్తుంది. జ్ఞానము అనేది పొందనప్పుడు మళ్ళీ శరీరము మరుజన్మ మళ్ళీ పొందుతుంది. విదేహ కైవల్యము అని అందుకే ఇక్కడ చెప్తున్నాడు. విదేహ కైవల్యము అంటే దేహము అనేటటువంటి అవసరం ఇంకా లేనటువంటి స్థితి మోక్షము. విదేహ కైవల్యం పొందు వరకు, ప్రారబ్ధ కర్మ నశించు వరకు సాంసారిక దుఃఖత్రయములు అనుభవించక తప్పదు. సో చరితార్థత్వాత్ ప్రధాన వినివృత్తౌ ప్రాప్తే శరీర భేదే, ఆ శరీరము అనేటటువంటి అవసరము లేకుండా ఉండేటటువంటి జ్ఞానము పొందిన తరువాత, ప్రధానము అయినటువంటిది తెలుసుకున్న పిమ్మట, ఆ జ్ఞానము పొందిన తరువాత ఐకాంతికం ఏకము, తను ఏకము, ఆత్యంతికం ఆత్యంతికం నిత్యము, ఆత్యంతికం అంటే నిత్యము, ఈ నిత్యమైనటువంటి ఏకము అయినటువంటిది ఈ విదేహ కైవల్యము, దేహము అనేటటువంటి లేని అటువంటిదే కైవల్యము. అది ఉభయం, కేవలము ఐకాంతము, ఏకము ఏకం నిత్యం అయినటువంటి ఉభయము, ఉభయ గుణాలు ఉన్నటువంటి కైవల్యమును పొందుతాడు. విదేహ కైవల్యము పొందు వరకు, ప్రారబ్ధ కర్మ నశించు వరకు సాంసారిక దుఃఖత్రయములు అనుభవించక తప్పదు. సంచిత ఆగామి కర్మలు జ్ఞానము చేతను ప్రారబ్ధ కర్మలు అనుభవము చేతను నశించగా, సంచిత ఆగామి కర్మలు జ్ఞానము చేతను, ప్రారబ్ధ కర్మలు అనుభవము చేతను నశించగా, ప్రకృతి విరమణతో ఏకము నిత్యము అయినటువంటి విదేహ కైవల్యమును పురుషుడు పొందుతాడు. ఇంకా జన్మ అనేది ఉండదు. సో అది ఇక్కడతో సాంఖ్యకారికలు పూర్తయ్యాయి. సో మీ అందరికీ అభినందనలు. సాంఖ్యకారికలు చక్కగా పూర్తి చేసేశారు. ఓపిగ్గా, కష్టం అనిపించినప్పటికీ కూడా. మాకు చెప్తున్నారు మాకు అభినందనలు చెప్తున్నారు. అంతే మరి, మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పాలి అభినందనలు? ఓపికగా మీరు ఇప్పటిదాకా విన్నారు. ఎందుకంటే ఇది భగవద్గీత చెప్తూ మధ్యలో డైవర్ట్ అయినటువంటి టాపిక్ కదా. అయితే ఫలస్థుతి ఒకసారి చూద్దాం. నేను యాక్చువల్గా నిన్న చదవలేదు కానీ ఫలస్థుతి 69వ కారిక పుస్తకాలు మీ దగ్గర ఉంటే, పురుషార్థ జ్ఞానమిదం గుహ్యం పరమర్షిణ సమాఖ్యాతం స్థిత్యుత్పత్తి ప్రళయాః చింత్యంతే యత్ర భూతానాం. ఈ పురుషార్థ జ్ఞానం గుహ్యం, చాలా గుహ్యమైనటువంటిది, అంటే చాలా అందరికీ తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటిది కాదు. ఎవరికైతే ఆ జ్ఞానము అనేది కలుగుతుందో వారికి మాత్రమే అది అర్థం అవుతుంది. కాబట్టి గుహ్యమని అర్థం, అంటే రహస్యం వేరే విధంగా కాదు.
పరమర్షిణ సమాఖ్యాతం. అంటే మా మహర్షి చేత, పరమర్షి మొట్టమొదటి ఋషి అయినటువంటి కపిల మహర్షి చేత పొందపరిచినటువంటిది ఈ జ్ఞానం ఏదైతే ఉందో. స్థితి ఉత్పత్తి ప్రళయాః. సృష్టి స్థితి లయలు. స్థితి ఉత్పత్తి ప్రళయాః చింత్యంతే యత్ర భూతానాం. ఎలా అయితే ఇవి వీటి యొక్క వివరణ ద్వారా జ్ఞానం పొందడం. ఇక్కడ ఏమని రాశారు? పరమ పురుషార్థమైన మోక్షమునకు మార్గము ఈ రహస్య జ్ఞానము. ఇలాంటి జ్ఞాన స్వరూపాన్ని చక్కగా వివరించిన వాడు కపిల మహర్షి. ఈ శాస్త్రమనందు పదార్థముల యొక్క సృష్టి స్థితి లయల యొక్క వివరణ ఉన్నది. ఏతత్ పవిత్రం అఘ్రియం మునిరాసురయే అనుకంపయా ప్రదదౌ ఆసురీః అపి పంచశిఖాయ తేన బహుదా కృతం తంత్రం. ఇది ఋషి పరంపర ఇక్కడ చెప్తున్నారు. ఏతత్ పవిత్రం అఘ్రియం, ఇది ఏదైతే పవిత్రమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది ఉందో, కపిలముని ఆసురయే, ఆసురుని కొరకు, ఆసుర అనే ఒక ఆయనకి నేర్పించారు. అనుకంపయా ప్రదదౌ. అనుకంపయా ప్రదదౌ అంటే ఇక్కడ ఏమన్నది? దయచేత ఇవ్వబడింది. ఆసురిః అపి పంచశిఖాయ. ఆసురి అనే గురువు అప్పుడు పంచశిఖ అనేటటువంటి శిష్యునికి నేర్పించారు ఈ జ్ఞానాన్ని. ఈ విధంగా పంచశిఖాచార్యులు దీనిని మరలా చక్కగా ఆయన వివరించారు. శిష్య పరంపరయా ఆగతం ఈశ్వర కృష్ణేన చ ఏతత్ ఆర్యాభిః సంక్షిప్తం ఆర్యమతినా సమ్యక్ విజ్ఞాయ సిద్ధాంతం. ఆ శిష్య పరంపరలో కొనసాగుతూ వచ్చినటువంటి ఆగతం ఈశ్వర కృష్ణేన, అప్పుడు ఈశ్వర కృష్ణ దాకా వచ్చింది. ఈ సాంఖ్యకారికలు రచించినటువంటి ఈశ్వర కృష్ణ దాకా వచ్చింది. చ ఏతత్ ఆర్యభిః, ఇటువంటి ఆర్యుల చేత. ఆర్యుల చేత అంటే ఇక్కడ ఏం రాశారంటే ఆర్య చందోబద్ధములైన శ్లోకముల చేత. ఓకే. సంక్షిప్తం, ఇది ఆర్య ఏమిటంటారు, మీటర్. ఇది ఆర్య మీటర్. ఇది సంక్షిప్తం ఆర్యమతిన, ఛందస్సు, ఆర్య ఛందస్సు. సంక్షిప్త ఆర్యమతిన సమ్యక్ విజ్ఞాయ సిద్ధాంతం. సంక్షిప్తముగా ఇది చక్కగా రచించారు. సప్తత్యాం కిల ఏ అర్థాస్తే అర్థాః కృత్స్నస్య షష్ఠితంత్రస్య ఆఖ్యాయికా విరహితాః పరవాద వివర్జితాశ్చాపి. ఇది కొంచెం అర్థం చూసుకుందాం. సప్తత్యాం కిల ఏ అర్థాః తే అర్థాః కృత్స్నస్య షష్ఠితంత్రస్య ఆఖ్యాయికా విరహితాః పరవాద వివర్జితాః చ అపి. బహుశా దీని అర్థం ఏంటంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ విశ్లేషించగా అని వస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం, ఎందుకంటే మన వాళ్ళ పద్ధతి ఎటువంటిది కదా. సప్తత్యాం అనగా 70 కారికలు యందు ఏ అర్థాః, ఏ అర్థములో కలవో ఆ అర్థములే మొత్తము షష్ఠి తంత్రము. దీనిని షష్ఠి తంత్రం అని కూడా అంటారట. ఆఖ్యాయికా విరహితాః, వ్యాఖ్యానములు లేనివి. దీనికి ఇంకా విమర్శలు లేవు అంటున్నారు. పరివాద వివర్జితాః చ, ఇతర మత ఖండనములు లేవుట.
అది మనం యాక్సెప్ట్ చెయ్యాలి అంటే బహుశా ఇది రీసెర్చ్ పద్ధతిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ కాలంలో రచించిన తర్వాత ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి. ప్రతిపాదించి 10 మంది సమక్షంలో దాన్ని ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టిన తర్వాత ఖండనలు, విమర్శలు, ప్రశ్నలు ఇటువంటివన్నీ జరుగుతాయి. అదన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఇది ఆ పరీక్షని పాస్ అయితే అది సిద్ధాంతము, అది గొప్ప సిద్ధాంతంగా ఇక్కడ భావింపబడుతుంది. అలా చూసుకుంటే ఇక్కడ వ్యాఖ్యానములు లేనివి, ఇతర మత ఖండనములు లేనివి అంటే ఆ టెస్ట్ అంతా పాస్ అయింది అని అర్థం చేసుకోవాలి. ఓకే, చివరికి ఉపసంహారము. సాంఖ్యం కపిలమునినా ప్రోక్తం సంసార విముక్తి కారణం హి తత్రైతాః సప్తతిః ఆర్యాః భాష్యం చ అత్ర గౌడపాదకృతం. గౌడపాదాచార్యులు ఈశ్వరకృష్ణ రాసిన దానికి ఆయన వ్యాఖ్యానం ఇచ్చారు మళ్ళీను. అందుకు సాంఖ్యం కపిలమునినా ప్రోక్తం, కపిలముని చేత సాంఖ్యము చెప్పబడింది. సంసార విముక్తి కారణం హి, మన కోసమే రాశారు ఆయన. మన కోసం మనం సంసార దుఃఖత్రయముల నుండి ఎలా విముక్తి పొందగలుగుతాము అనే ఒక కారణంతోనే ఆయన రాశారు. తత్ర ఏతాః సప్తతిః ఆర్యాః, ఈ 70 ఆర్యాః, ఆర్య ఛందస్సులో రచించినటువంటివి ఏవైతే ఉన్నాయో, భాష్యం చ అత్ర గౌడపాదకృతం, దానికి భాష్యము రాశారు. తర్వాత ఈవిడే మనకు అర్థమయ్యేటట్టుగా సూత్రం అంటే ఏంటి, భాష్యం అంటే ఏంటి, వార్తికం అంటే ఏంటి అనేది మూడిటికి మనకి వివరణ ఇస్తున్నారు. ఇంక దాంతో అయిపోయింది. ఉపసంహారముతోని సాంఖ్యకారికలు పూర్తయిపోయింది. సూత్రము, భాష్యము, వార్తికము. అల్పాక్షరం అసందిగ్ధం సారవద్ విశతోముఖం అస్థోభం అనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుహు అని చెప్పి సూత్రం అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు. సూత్రములు ఇప్పుడు ఉదాహరణకు అల్పాక్షరం, ఇప్పుడు పాణిని అష్టాధ్యాయి ఉంది, సూత్రములవి. ఇవి అతి తక్కువ ఫార్ములాస్ అన్నమాట. అవి ఆ ఫార్ములాస్ని తెలపాలి అంటే సూక్ష్మమైనటువంటి విషయాన్ని అతి తక్కువ అక్షరాలలో చెప్పగలగాలి. సూత్రం ఒక చిన్న క్యాప్స్యూలే, అది ఏదో వివరంగా రాయడానికి లేదు. కానీ సందిగ్ధం ఉండకూడదు, మళ్ళీ ఏమాత్రం సందేహం తీసుకురాకూడదు. అది పైగా మొత్తం సారమంతా అందులో ఉండాలి, సారవత్. అవిశతో ముఖం, వ్యర్థ పదాలు ఉండకూడదుట. వ్యర్థ పదాలు మళ్ళీ ఉండకూడదు, అందులో అవసరమైనవే ఉండాలి. అస్తోభం అనవద్యం, దోషాలు అవి ఉండకూడదు కూడా. ఇటువంటి దాన్ని సూత్రము అంటారు. అల్పాక్షరం, కొన్ని అక్షరాలలోనే అది చెప్పగలగాలి. అసందిగ్ధం, సందేహాలు తీసుకురాకూడదు. సారవత్, మొత్తం ఏదైతే సారం చెప్పాలనుకుంటున్నాడో సూత్రం ద్వారా అదంతా అందులో క్యాప్చర్ అయిపోవాలి. అవిశతో ముఖం, ఎటువంటి భేదాలు లేకుండాను, వ్యర్థ పదాలు ఏవి లేకుండాను. అలాగే అస్థోభం అనవద్యం, దోషాలు ఏవి ఉండకూడదు. ఇంత చక్కగా రాయగలిగినప్పుడు దానిని మనం ఖండించడానికి అవసరం ఉండదు. అంతే, ఒక సైన్స్, అది కూడా ఒక సైన్స్.
తర్వాత భాష్యం అనగా సూత్రార్థాన్ని విశదీకరించేది అని అన్నారు ఇక్కడ. సూత్రార్థో వర్ణ్యతే యత్ర పదైః సూత్రానుకారిభిః స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్యవిదో విదుః. సూత్రార్థో వర్ణ్యతే యత్ర, సూత్రం ఉంది. ఇప్పుడు మరి క్యాప్స్యూల్లో రాసుంది అల్పాక్షరము అసందిగ్ధం, అంత బాగుంది చక్కగాను. కానీ అది దాన్ని వివరణ ఇస్తేనే అది అర్థం అవుతుంది, లేకపోతే కష్టం. అందుకు వివరణ ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు పతాంజలి యొక్క అష్టాధ్యాయికి భాష్యము రాసినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ భాష్యము చదివితేనే మనకు దాన్ని మొత్తం వివరణ అర్థమవుతుంది. ఓకే, అందుకు సూత్రార్థో వర్ణ్యతే యత్ర పదైః సూత్రానుకారిభిః స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్యం. సూత్రాల వలె ఉండే పదాలతో సూత్రార్థాన్ని వర్ణిస్తూ అవసరమైన చోట తన పదాలను కూడా చేర్చి విస్తృతంగా వర్ణించడం. ఇంకా సూత్రం కాదని, ఇంకా భాష్యం, కమెంటరీ. వార్తికము అనేది ఏంటో చూద్దాం. ఇక్కడ వ్యాఖ్యానం అంటారు కదండి, వ్యాఖ్యానం అంటారు. అంతేనండి, అవును. ఉక్తానుక్త దురుక్తానాం చింతా యత్ర ప్రవర్తతే తం గ్రంథం వార్తికం ప్రాహుః వార్తికజ్ఞాః మనీషిణః. చెప్పదగినది, చెప్పినది, చెప్పనిది, సమంగా చెప్పినది మూడు ఉంటాయి. ఉక్త, అనుక్త, ఉక్తము చెప్పినది, అనుక్త చెప్పనిది, దురుక్త సమంగా చెప్పనిది. సమంగా చెప్పకపోవడం కూడా అక్కడ విషయం. అది ఉండొచ్చు, ఎంత గొప్పగా రాసినప్పటికీ కూడా అక్కడక్కడేవో ఎర్రర్స్ ఉండొచ్చు. చింతాయత్ర ప్రవర్తతే, అటువంటి చింత ఎక్కడ ఉంటుందో దానిని వార్తిక గ్రంథము ద్వారా దాన్ని సరిచేయడం జరుగుతుంది. తం గ్రంథం వార్తికం ప్రాహుః వార్తికజ్ఞాః మనీషిణః. చాలా గొప్పవారు వారు. చెప్పినవి, చెప్పనివి, సరిగ్గా చెప్పనివి సరిగ్గా పరిశీలించి రాసే వ్యాఖ్యానాన్ని వార్తికం అంటారు. భాష్యం అనేది విద్యార్థులకు పాఠం చెప్పడం వంటిది. ఈ గ్రంథంలో వివరణ అన్న చోట గౌడపాదుల వారి భాష్యాన్ని ఆధారంగా తీసుకుని రాయబడిన వ్యాఖ్యానము అని ఇక్కడ గ్రహించారు. సో అయితే ఇప్పుడు ఈ పుస్తకం ఉంది కదా, ఇది గౌడపాద వ్యాఖ్యానం ఉంది. అంటే సాంఖ్యకారికలు ఈశ్వరకృష్ణుని చేత రాసినటువంటి సూత్రము సూత్రాలు కావు, కారికలవి, శ్లోకాల వంటివి. కారికలు ఈశ్వరకృష్ణుని చేత రచింపబడినవి, గౌడపాదాచార్యుల చేత దానికి భాష్యము రచింపబడింది. ఆ రెండు, అందుకే ఇందులోని ఆ రెండు సంస్కృతంలో ఇవ్వబడతాయి. ఈ తెలుగు పుస్తకంలో రెండు లేవు. అలాగా ఉదాహరణకు ఈ అసత్ అకరణాద్ ఉపాదాన గ్రహణాత్ సర్వసంభవాభావాత్ శక్తస్య శక్యకరణాత్ కారణభావాచ్చ సత్కార్యం అనేది కారిక. ఆ కిందనంతా గౌడపాదాచార్యుల భాష్యం ఉంది. అన్వయః అని రాసి అసత్ అకరణాత్ ఉపాదాన గ్రహణాత్ సర్వసంభవాభావాత్ శక్తస్య శక్యకరణాత్, అది ముందర అన్వయం రాశారు. ఆ తర్వాత ఆయన వివరణ. న సత్ అసత్
అసతో అకరణం తస్మాత్ సత్కార్యం ఇహలోకే అసత్కరణం నాస్తి. ఇలా రాసుకుంటూ వెళ్ళారు. నిజానికి చెప్పాలంటే అంత కష్టమైనటువంటి సంస్కృతంలో రాయలేదు ఆయన. మనం చదువుకోవడానికి కొంచెం సులభంగానే ఉంటుంది. సో ఈ విధంగా మనం సాంఖ్యకారికలను పూర్తి చేసుకున్నాము. సర్వం కృష్ణార్పణమస్తు. మీకు ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగవచ్చు.